అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, అంచె దినములలో మీరు సంగతం గ్రహింతురు. 30:24. తన కార్యం ముగించే వరకు, తన హృదయ ఆలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంచె దినములలో మీరు సంగతం గ్రహింతురు. ప్రైజ్లార్డ్. ఈ 30వ అధ్యాయం అంతయు రాబో దినముల్లో లేక అంచె దినాల్లో జరగబోతున్న వింతైన ఆశ్చర్యకరమైన సంభవాల గురించి తెలియచేయబడతా ఉన్నాయి. కేవలం 1-3 వచనాల్లో చూస్తే ఇశ్రాయేలు వారిని, యూదా వారిని, దేవుని ప్రజల గురించి మాత్రమే కాదు, కానీ దేవుని ప్రజలమైన మనందరిని గురించి కూడా వ్రాయబడి ఉండటం ఉన్నది అన్న సంగతిని అర్థం చేసుకోవచ్చు. కారణం, తన ప్రజలైన వారు అనేక మార్లు వారి వారి అవిధేయత స్థితిని బట్టి, అప్రమకత్వాన్ని బట్టి, మరి ఆజ్ఞలు అతిక్రమించిన చేతను దేవుని దృష్టికి ఆయాస్కరంగాను దోషభర్తలుగాను ఉన్నప్పుడు వారు ఆయా చెరల్లోనికి కొనుపబడినప్పుడు 4-7 వచనాలు భీతి, దిగులు, సమాధానం లేని పరిస్థితులు, అట్టి భయంకరమైన దినాలను, ఆపద తెచ్చు దినములను ఎదుర్కొంటూ జనులు కేక వేయించిన సమయాల్లో వారు దానిలో పడకుండా దినమున రక్షింపబడతారు. 8వ వచనం చూస్తే, నీ మెడ మీద ఉన్న కాడిని విరిచి నీ కట్టలు తెప్పెదను, భయపడవద్దు, నిన్ను చెరలోనికి పోయిన నీ సంతానపు వారిని రక్షిస్తాను, నిమ్మలించి నెమ్మది నొందుతారు, నిన్ను రక్షించడానికి నేను తోడుగా ఉంటాను అని ప్రభువైన దేవుడు సెలవిస్తా ఉన్నారు. మరో విషయం ఏమంటే, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ సమూల నాశనం చేస్తాను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండా నేను నిన్ను నిత్తముగా శిక్షించుదును. అద్భుతమైన తండ్రి ప్రేమ ఇది. 12-17 వచనాల వరకు చూస్తే తన ప్రజలు పడ్డ బాధలను గుర్తు చేస్తా 17వ వచనం, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవాకు. 18-22 వచనాల వరకు తన ప్రజలను తాను జీవిస్తున్న దీవెనలు పరంపరను, 18-22 వచనం వరకు తన ప్రజలను తాను దీవిస్తున్న దీవెనల పరంపరను తెలియజేస్తా ఉన్నాడు. వాటిని చూస్తే, మరి వారు నివాస స్థలమైన గుడారములను చెరలో నుండి రప్పిస్తాను, వారి పట్టణాలు కొండ మీద కట్టబడతాయి, నగరము యథావిధిగా నివాసము గలదగుతుంది, వాటిలో కృతజ్ఞతాస్తుతి సంభ్రమపడు వారి స్వరమును వినబడుతుంది. ఇంకను అద్భుతమైన మాటలు ఏంటంటే, జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. అలాగే ఇంకను అనేక ఆశీర్వాదాల లిస్టును చెబుతూ 21వ వచనం చివరి భాగంలో, నా సమీపమునకు రావడానికి ధైర్యం లేని వారికి సహితం నా సన్నిధికి వచ్చినట్లు నేను వారిని చేరదీసేదను, ఇదే యెహోవాకు. ప్రైజ్లార్డ్. ఇంకా మరో స్థిరమైన మాట, ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే 22వ వచనం, అప్పుడు మీరు నాకు ప్రజలైందురు, నేను మీకు దేవుడనైందును. ప్రైజ్లార్డ్. అలాగే 23-24 వచనాలు చూస్తే అంచె దినముల్లో మనం గమనించబోతున్నాం, లేక మనకు గ్రహింపులోనికి వస్తున్న అద్భుతమైన సంభవం ఏమిటంటే, యెహోవా బహుగ్రతైన పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. మరో అద్భుతం, తన కార్యం ముగించే వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. వీటన్నిటిని తెలియచేయకముందు ఆయన ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఏమంటే 3వ వచనం చివరి భాగం, నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకొనుము అని అంటున్నారు ప్రభువైన దేవుడు. అంటే అదెంత స్థిరమైనదో తెలియచేయటానికి మనం బుక్లో రాసుకుని ఉంచుకోమని సెలవిస్తున్నారు. ప్రైజ్లార్డ్. దీనికి అంతటికీ కారణం ఏమంటే, తన ప్రజలైన వారు సమాధానం లేక భీతి చేత, దిగులు చేత కేకలు వేశారు. దానిని దేవుడైన యెహోవా విన్నారు. అంతే, ఈ విధమైన మార్పులన్నీ జరుగుతూ వచ్చే అద్భుతమైన ప్రేమ ఇది. ప్రైజ్లార్డ్. ఈ అధ్యాయం అంతా మనకు దేవుని గూర్చి ఏమి బోధిస్తా ఉంది, లేక నీవు నేను మనం ఎట్టి వారమైనా, ఏ స్థితిలో ఉన్నవారమైనా, మరి మనం ఉన్నది ఎట్టి అపాయకరమైన పరిస్థితులైనా, అంచె దినాలైనా, మన దీన స్థితిని బట్టి ఆయన వైపు చూస్తూ కేక వేసి ఆయన ఆశ్రయిస్తే చాలు, మనపై జాలి చూపి మనల్ని క్షమించి వాటన్నిటి నుండి తప్పించి మనల్ని చేరదీసి విస్తరింపచేసి ఘనులుగా చేసి తన ప్రజలుగా చేసుకుని మనకు తాను దేవుడుగా ఉండి
మన కథ మొత్తం మార్చివేసే దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, క్షమించటకు సిద్ధ మనస్సు గలవాడా, ఎనలేని ప్రేమ జాలి చూపి మమ్మను హక్కున చేర్చుకునివాడా, మేము నిన్ను ఆశ్రయించి నీ వైపు చూసి మేము పెట్టే కేకను వినివాడా, మేము తక్కువ వారముగా కాక అల్పులముగా ఉండటం నీకు ఇష్టం లేక మమ్మల్ని విస్తరింపచేసి గనులుగా చేసిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. అట్టి ఇష్టత కలిగిన వాడు నీవు నా తండ్రి, నీకు స్తోత్రాలు. నేను ఎంత మాత్రము ఎల్లవేళలా నీ కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పిస్తూ నీ వైపే నిన్ను విడువక నీ వైపే చూస్తూ నిన్ను హత్తుకొని ఉండే భాగ్యం అందరికీ నాకు దయచేయమని కృతజ్ఞత మా హృదయాలు నింపి నిన్ను విడువక ఉండగలిగే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.